అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి విలేజ్ స్టైల్ మటన్ కర్రీ. ఈ విలేజ్ స్టైల్ మటన్ కర్రీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. క్విక్ అండ్ ఫాస్ట్‌గానే కాకుండా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. ఇది చపాతీస్‌లో కానీ, రైస్‌లో కానీ ఉంటుంది. చుట్టాలొచ్చినప్పుడు కానీ, సండే ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా మటన్‌ని తీసుకున్నాను. ముందుగా మటన్‌ని నీట్‌గా 2 సార్లు కడిగేసుకొని, తర్వాత అందులో 1 స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల దాకా కారం, రుచికి సరిపడా సాల్ట్, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, హాఫ్ స్పూన్ దాకా షాజీరా, 4 లవంగాలు, 5, 6 పచ్చిమిర్చి, ఒక కప్పు దాకా టమాటా క్యూరీని తీసుకోవాలి. ఇక్కడ టమాటా క్వాంటిటీ వచ్చేసి 4 మీడియం సైజ్ టమాటాలు ఇలా మెత్తగా ప్యూరీ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వీటన్నిటిని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ముక్కలకంతా ఈ మసాలా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మరోసారి బాగా కలిపేసుకొని పెట్టేసేయాలి. ముక్కలకి ఇది ఎంత బాగా మసాలాను పట్టిస్తే అంత బాగా టేస్ట్ బావుంటుంది. సో, ఇలా ఇదంతా కలిపేసుకొని ఒక మినిమమ్ ఒక 2 అవర్స్ కానీ, ఒక 1 అవర్ కానీ మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నెక్స్ట్ డే చేసుకుంటే నైట్ ఇలా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్‌ని ఇందులో వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఇదలా కలిపేసుకున్న తర్వాత కొంచెం మటన్ అనేది ఉడుకనేది రావాలి అండి. ఇలా వీడియోలో చూయిస్తున్నట్టు ఇలా ఇందులో కలిపేసుకొని ఉడుకు వచ్చిన తర్వాతనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ వచ్చేసి ఒక 1 గ్లాస్ దాకా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మటన్ అనేది మనకిలా మెత్తగా, సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. గ్రేవీ కూడా చాలా చిక్కగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా గ్రేవీ కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఇదే టైంలో పీసెస్ కూడా ఉడికాయా లేదా అనేది జస్ట్ ఒక 1 పీస్ పట్టుకొని ఇలా ఒకసారి చెక్ చేయండి. పీస్ అనేది ఎంత బాగా సాఫ్ట్‌గా ఉడికిందో మీరే చూడండి. అలాగే ఇదే టైంలో సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవిలా ఉడికిన తర్వాత ఇంకొంచెం గ్రేవీ కోసం చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వాటర్‌ని ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోండి. తర్వాత ఇందులో ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి ఉడికించేసేయాలి. అంతే టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ మటన్ కర్రీ రెడీ. ఈ మటన్ కర్రీని మీరు ప్లెయిన్ రైస్‌లో కానీ, బగారా రైస్‌లో కానీ, చపాతీస్‌లో కానీ, బటర్ నాన్‌లో కానీ, నాన్‌లో కానీ మీరు ఎలా తిన్నా కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలుగా ట్రై చేసుండొచ్చు. బట్ ఇదొక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంత బావుంటుందో మీకే తెలుస్తుంది. సో, వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తర్వాత సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ రైస్‌లో వేడి వేడి అన్నంలో ఇలా ట్రై చేస్తున్నాను. మరి మీరెలా ట్రై చేశారో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.